సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి. నాకంటే ప్రత్యేకత లేదు, ఎందుకంటే సముద్రంలో ఉప్పు కలిసిపోయిన సముద్రానికి ఉప్పుకి తేడా లేదంటే నేను కూడా బాగా ఏమైపోయాను ఆల్కహాల్గా తేడా. ఇంకో విషయం ఏంటంటే ఈ అక్షంతలు అనేవి ఇందాక శ్రీరామరావు గారి గురించి అజయ్ కుమార్ గారు చెప్పారు. ఈ యొక్క అక్షంతలు మనకి భద్రాచలం నుంచి వచ్చాయండి. శ్రీరామరావు నాడు సీతమ్మ వారి తలంబ్రాలు, కళ్యాణ తలంబ్రాలు. మరి మీకు తెలిసేది ఏమిటంటే చాలామందికి తెలియదు. 12 గంటలకి మామూలుగా కళ్యాణం జరిగితే తెల్లవారుగా 3ంటికి భక్త రామదాసు ఉన్నప్పుడు రాముడి వారికి మన కళ్యాణం జరిపించేవాడు. ఇప్పుడు ఆ సాంప్రదాయం అక్కడ భద్రాచలం తహసీల్దార్ గారు నిర్వహిస్తున్నారు అన్నమాట. సో నా రిక్వెస్ట్ మేరకు ఇలాగా సత్సంగం వదిలేనే పాపం స్పెషల్గా పంపించారు ఈ తలంబరాలు. ఈ సామాన్యమైనవి కాదు. అంటే రాముడి వారి తలంబరాలు వచ్చినాయంటే మనకి ఇక్కడ రాముడి వారు వచ్చినట్టే, రాముడి వారు వచ్చినట్టే ఆంజనేయ స్వామి వచ్చినట్టే, ఇక్కడ బాబా గారు వచ్చినట్టు. కొన్నిసార్లు మీరు ఓం అని బొట్టు లోపల తీస్తే మొత్తం శరీరం మొత్తం ప్రకంపనలు వస్తారు కదా. ఓంలో ఉంది సాయన సాయన్నారు, రాముడు రామున్నారు కాబట్టి అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. అందువల్ల ఓం సాయిరామ్ అని పిలిస్తే ఈ ఒక భగవత్ తత్వం, ఈ యొక్క ప్రపంచం యొక్క మూల శక్తి ఏదైతే స్పిరిచువల్ వర్డ్, ఏదైతే ఎటర్నల్ వర్డ్ ఎక్కడ ఉందో అక్కడ ఇది మనకి ఆశీస్సులు అనేది చరిత్ర. సాయి ఆనాడు ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎలా వచ్చాడో తెలియదు. ఆయన పుట్టిగా ఎవరికీ తెలియదు. మరి గజానన మహారాజు ఉన్నారు, ఆయన పుట్టిగా ఎవరికీ తెలుసా? ఎవరికీ తెలియదు. అలాగే అక్కలపాటు మహారాజు, ఆయన పుట్టిగా ఎవరికీ తెలియదు. అలాగే కవిని తెలుసు, రాము అనేవాడు. రామ్ అని తప్పించి వేరే మంత్ర ఉద్రాన్ని ఆయన చెప్పేవాడు. ఇట్లాగే చాలామంది వాళ్ళ జన్మ ఏమిటి అనేది నేను ఒక నిమిషం చెప్తానండి. ఇప్పుడు విశేషణుడు ఉన్నాడు. విశేషణుడు ఏమైనా జంతులు పట్టుకునే జాతి వాడండి. కౌశికుడు గడ్డి కోసుకునే జాతి, జంపుకుడు రెక్కల పట్టుకునే జాతి, వాల్మీకి ఎవరు ఎరికల జాతి వాడు, వ్యాసుడు బెస్త జాతికి చెందినవాడు, గౌతముడు కుందేలు పట్టుకునే జాతి వాడు, వశిష్ఠుడు వైశ్యకు పుట్టినవాడు, తండ్రి తెలియదు, అరుంధతి ఒక మాదిగ స్త్రీ, వీరి కుమారుడు శక్తియ భార్య మాదిగ, వీరి కుమారుడే పరాశరుడు. పరాశరుడు అయితే మనకి ఇది వచ్చింది, మనకి భరత వంశం వచ్చింది. అగస్త్యుడు వట్టికుండలో పుట్టినవాడు, మాతాక మహర్షి, మాదిగ వాడి కుమారుడు బ్రాహ్మణుడు అయ్యాడు, కూతురు మాదాగ కన్య. పాండవులు అందరూ కూడా కొండలో పుట్టిన వాళ్ళే. అంటే పాండవులు ఎక్కడ పుట్టారు? 5 మహానుభావులు పుట్టారు. సో ఇట్లాగేంటంటే ఈ జన్మ రహస్యం ఎవరు ఎక్కడ పుట్టారో కలిగేది వాడంతా కూడా మనకి ఈనాడు మహానుభావుడే. అందువల్ల మనం ఈ జాతి మతం మనం పుట్టి చేస్తున్నాం. మనం ప్రతి సినిమాలో ఎన్టీ రామారావు ఏది రాని మనం ఏది ఈ జాతి అన్నాడు. పంతుడు ఏకలు సాయి అంటే మెసేజ్ ఏంటి? పుట్టిక లేనివాడు. మనకి సూఫీ సిద్ధాంతం ఉందండి. సూఫీ సిద్ధాంతం అంటే హిందూ మతాన్ని ఇటు ముస్లిం మతాన్ని కలిపింది సూఫీయిజం. దాంట్లో ఏమంటే సూఫీ సిద్ధాంతం చక్కగా బాబా గారు అమలుపరిచి ఎంతమంది తెలుసు అండి. ఎందుకు పుట్టుకు చేస్తున్నామని నాకు అర్థం కాదు. సూఫీ సిద్ధాంతం తెలిస్తే నీ తల భద్ర పట్టుకోవాల్సిన అవసరమే నీకు లేదు. నీ తండ్రి ఎవరో నీకు తెలియదు. నువ్వు పుట్టినప్పుడు నీ తల్లి బాబు ఈడ నీ తండ్రి అంటే నీకు తెలియదు కదా. అటువంటి స్థితిలో మనం వచ్చినప్పుడు తల్లి నీకు జన్మనిచ్చింది, తండ్రి ఎవరో నీకు తెలియదు. నీ తల్లి తెలియదు, నీ తండ్రి ఇద్దరు అంటే నీకు తెలియదు. అటువంటి వాడు సాయిని నిందించలేదు. సాయి ఎవరంటే సమాధానం లేదండి. అప్పుడు జోగిని అడిగాడు, బాబా నాకు ఎప్పుడు ఈ యొక్క తత్వం తెలుస్తుందంటే, ఒరే అక్క అంటే నేను రాసిన ఏ పురాతన పుస్తకం ఉందంటే ఏది కాదు, ఏది కూడా బాబా గారు రాయించుకున్నాడు. నేననేది అహంకారాన్ని పాదాన్ని పెట్టాను, క్షమించాలి. అందులో జోగు అడుగుతాడు, నాకు ఎప్పుడు తప్పునే అకారికార మకారం ఓంకారంలో ఓంలో చిన్న ఉంటేనే అందరికీ తెలుస్తుందిరా. ముందు నా గురించి తప్పులు తెలుస్తుంది బాబా గారు. జోగి ఎప్పుడు తెలిసింది? ఆయన భార్య చనిపోతుందండి. ఆ భార్య చనిపోయినప్పుడు సన్యాసం స్వీకరించి సాకుడి మహారాజు దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన ఈ స్థలం కూడా ఒక సంతానం కాల్సి అప్పుడు ఆయనకి తత్వం తెలిసింది. అటువంటి తత్వం బాబా గారికి తెలియాలంటే అంత తత్వం తెలియాలి. అందుకనే వామను ఆయనే వామనామే తర్వాత స్వామి శరణానికి అయ్యాడు. ఆయన తత్వాన్ని చెప్పలేదు. ఆ మహానుభావుడు సూర్యుడి కాంతి ఇంత శక్తి మరి ఎట్లా భరించలేము. ఆయన చూపులు కూడా మరి కళ్ళకు సూటిగా ఈ కళలో చూడలేము, అనుభవించాలి అని చెప్పేవాడు స్వామి శరణానంద. ఆయన అప్పుడు ఇప్పుడు ఉద్యోగం చేసి స్వామి యొక్క సేవలో పడి ఈ యొక్క ద్వారకా ఎవరు మనం
రాధాకృష్ణ బాయ్ శిష్యులకు ఎవరు వచ్చినా కూడా బాబా గారు వాడాకెళ్ళరా స్కూల్ అనమాట, స్కూల్ దగ్గరికి వెళ్ళని ఈ చెప్పు ఆవిడ ఈయన అరగదీసి ఒక ఒక ద్వైతము అద్వైతము కాని స్థితి, ద్వైతము అద్వైతం ఏంటంటే మన మనస్థితి బాగుంటే అన్ని స్థితిలో అర్థమవుతాయి. ముందు మన మనస్థితి కరెక్ట్గా ఉండాలి. ఆ మనస్థితి అనేది దౌర్భాగ్యం అంతా కూడా అందులో మనకి ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతం ఏమవుతాయండి, మన మనస్థితిని స్వామి పాదాలు పెట్టండి, అప్పుడే కరెక్ట్గా మనకు అన్నీ అర్థమవుతాయి. ఈ స్థితి సరిగ్గా లేక వెంటనే మనం టార్చర్ అయిపోయి ఏదేదో వాగేస్తున్నాం. అందువల్ల ఇవన్నీ వదిలిపెట్టి సాయి గాలిలో ఉన్నాడు, ప్రతి భూతాల్లో కూడా ఆయన ఉన్నాడు. అంటే పుట్టిక లేనివాడు గిట్టిక లేనివాడు. ఈ మధ్యలో ఆయన ఆడిన జగన్నాటకం వారిని సందిగ్ధ స్థితిలో పడేసి అవతలవాడు అంటే సాయిని ద్వేషించేవాడిని గోతిలో పడేస్తుంది. అంటే ఇక్కడ వాడు బయటికి రాని స్థితిలో ఉన్నాడు. బాబా గారు ఉన్నాడు, భక్తి ఏమన్నాడు సచరితలో ఉన్నాడు. ఒక బలం పెట్టిన పది చూపించి అది ఎంత ప్రీతిగా పెట్టిందో చూడరా, అలాగే అవతల వాడిని ద్వేషించేవాడు కూడా అటువంటి వాడే ఇంకో జన్మ తీసుకోవచ్చు. ఎందుకంటే సాయి చరిత్రలో చూసా గొప్పకి కప్ప పావు ఇట్లా 3 జన్మలు తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి దౌర్భాగ్యం, మరి ఎవరిని పెట్టద్దు సాయి నమస్కారం చేసుకుంటూ స్వామి నాకు జన్మ రాయించు, వచ్చే జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఈ సేవకుడిగా పుట్టాలి. ఎందుకంటే అది కొంతమందికి 68 జన్మలు, కొంతమంది 72 జన్మలు, కొంతమందికి 4 జన్మలు ఇట్లాగా చెప్పుకుంటూ వెళ్ళారు. అంటే ఆయన 800,000 సంవత్సరాల్లో ఉన్నారు మనకు తెలుసు. సో అప్పుడు కూడా మనం ఉండొచ్చు. ఎందుకంటే ఈ చీమగానో దోమగానో ఏదో ఒకటి మన శివుడిలో కానీ ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ మనం బాగా దర్శించుకున్నాం. అందువల్ల మనకి ఈ దేశాలు వద్దండి, మనసు నిర్మలంగా చేసుకొని ఆయన స్మరిద్దామండి. ఏంటి తర్వాత ఇంకోట్లో అప్పట్లో కూడా అండి తర్వాత గౌతముడు తెలుసు, మన కొవ్వూరు దగ్గర గౌతమి గారు తీసుకొచ్చేవాడు ఎవరు, గౌతముడు. గౌతముడు ఆలయం కూడా అప్పట్లో వాడికి తప్పలేదండి. ఇది ఆ ఋషి దంపతులపై ద్రోహం తలపెట్టడం, దానిని వాడు సహించడం, ఫలితంగా లోటు దుఃఖానికి లోటు కావడం అనేది తర్వాత కదంటే ఎదుటివాడు సహాయం మనకి శాపం అవుతుంది. అవతల వారు మనకంటే ఎందు స్థితిలో ఏదో ఒక రంగంలో మనకంటే అధిక స్థితిలో ఉండడం వల్ల మేము ఆ స్థితిలో లేమో అనే న్యూనతాభావం ప్రధాన కారణము. పుణ్యం వలన సుఖము, పాపములో దుఃఖమని మర్చిపోతారు అందరూ. కాస్త ప్రసిద్ధి చెందిన వ్యక్తులైతే ఇలాంటి ఆధారరహిత దోషాలు ఇలాంటివన్నీ కూడా వాడి దేశిస్తే నాకు పేరు వస్తుంది. రాజకీయాలు అలాగే తగలడింది. ఇప్పుడు పెద్ద పెద్ద మత గురువులు కూడా మన ఎంతో గౌరవించే మత గురువులు కూడా దేశిస్తున్నారు. ఇతర లోపాలను విశ్లేషించే సమయాన్ని తమను తాము సంస్కరించుకోవడం, వినియోగించుకుంటే భగవంతుడికి విలువైన జీవితాన్ని కృతజ్ఞత చేయవచ్చు. నిర్ణయించిన వ్యసనం వ్యక్తికి హానికరమైన అటువంటి వ్యక్తులందరూ వ్యవస్థగా మారి ఎందరిని వ్యాప్తి చేయడమే వ్యాపారం పెట్టుకున్నారు. మనల్ని మనం పరిశీలించుకుంటూ ఒక రోజును ఎన్నిసార్లు పని మీద చేశామో అని ప్రశ్నించుకుని వారిని ప్రశ్నించుకునే ప్రయత్నం చేయాలి. ఎంత కూడా నిప్పులాంటిది, దాన్ని గుర్తించడం మొదటి బాధ్యత. అది గురైన వారి ప్రతిష్టను కాల్చడమే కాక నిందించే వారి మనస్సు శాంతిని కూడా నెమ్మదిగా గ్రహించిన వారు అందరూ దోషపూరితలే, వినాయకులు ఎవరూ లేరు అని సంతృప్తి పరచడానికి దానికే కదా ఇతరుల దోషాలను సమర్థించుకోవడం జరుగుతుంది. అధర్మాన్ని వెతుక్కుని అభివరించే సంస్కారాలు అభివృద్ధి పరచుకోవడమే ఈ నింద వ్యవసాయానికి మద్దు. అంటే మరి మేమేమో హిందువులను అవుతున్నాం కదండి. ఆది శంకరాచార్య వారి గురించి మీకు ఎంతమంది తెలుసు? ఆది శంకరాచార్య వారు ఏ వయసులో తెలిపారా ఎవరికైనా తెలుసు? చాలా మందికి తెలియదు. చిన్న వయసులోనే ఆయన చేశాడు. అప్పట్లో బౌద్ధ మతం వల్ల హిందుత్వం నశించిపోతుంది. నేను ఆ మధ్య 10 ఏళ్ళ క్రితం శ్రీలంక వెళ్ళానండి. అన్ని హిందూ దేవాలయాలు కూడా బౌద్ధ దేవాలయాలుగా మార్చేశారండి. ఏమంటే అక్కడ ఈ శివాలయము, ఈ రామాలయము, ఈ కుమారస్వామి గుడి వారు చెప్తే కానీ గైడ్ చెప్తే తెలుసుకోవడం దౌర్భాగ్య స్థితిలో ఉంది మన అక్కడ హిందూ మతం. ఎందుకంటే ఒక హిందూ దేవాలయం రావణాసులు కట్టించారు, అవన్నీ కూడా బౌద్ధుడు పెట్టేశారు. ఆ బౌద్ధ మతం హిందూకి ఎక్కడ కొట్టుకుపోతుందో ఆదిశంకరాచార్యులు ఆగాలి. ఒక కట్టి ఆనకట్టులా కట్టి దాన్ని వారి హిందూ మతాన్ని రక్షించారండి. ఏంటి అలాగే అప్పట్లో హిందువులు ఋషులు గొడవ మహానుభావుడు ఆసేది హిమాచల్ పర్యటించారు. ఇప్పుడు వాళ్ళ సమాజం కూడా ఎవరికి ఆధారంగా అంటే గుడి వెనకాల వాళ్ళ సంబంధం ఉంది. అట్లాగే కన్యాకుమారి తిరుగుతున్నాడు. ఆయన ఎంత గొప్పవాడంటే అప్పట్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర శ్రీచక్రం ప్రతిష్ఠించారు. ఆ శ్రీచక్రం పెట్టినప్పుడే
తర్వాత వెంకటేశ్వర స్వామికి ఆ ప్రతిష్ట వచ్చిందని అందరూ అక్కడ నాడు కానీ ఎంతవరకు నాకు తెలియదు కానీ శ్రీచక్రాలు చాలా పెట్టారు. అంటే మొత్తం భారతదేశంలో తిరిగి హిందుత్వాన్ని ఆయన కాపాడారండి. ఆ తర్వాత భక్త రామదాసు తన శిష్యుడైన శివాజీతో కలిపి ఈ యొక్క హిందుత్వాన్ని ఆయన కాపాడారండి. ఇట్లాగే అప్పట్లో వాళ్ళు కాపాడితే తర్వాత మన ఈ గొడవ తప్పించడానికి సాయి అవతరించారు, సమత్వాన్ని సాధించారు, హిందూ ధర్మాన్ని కాపాడారు. అయితే అప్పుడు ఆయన ఇద్దరు బాయ్ అన్నారు. ఆయన హిందువుని సమానంగా చూసేవారు, ముస్లింలు కూడా సమానంగా చూసేవారు. ఖురాన్ పట్టించమని అబ్దుల్ బాబా చెప్పారు. ఖురాన్ ఒకసారి తప్పు వస్తే ఆయన చెప్పగా చెప్పేవారు. కల్మాను కూడా చదివిన బాధ్యత అని వేడు చేత రకరకాల గ్రంథాలు చదివించారు. అంటే శ్యామా చేత విష్ణు సహస్రామ చదివించారండి. అలాగే జోగు గీతా రాజు తెలంగాణ రాసిన గీతా రహస్యాన్ని జోగు చేత చదివించారని, దీక్షిత్ చేత ఏకనాలు కాకుండా సాధ్య చేత గురి చరిత్రలు చదివితే పాదరా 108 సార్లు చదవరా ఉంటారు. సాధ్య చేత ఎవరు బాబా 108 సార్లు చదివించారు. అలాగే కృష్ణాబాబు చేత కాదు 108 సార్లు గురి చేతి చేయించారండి. రామాధిపతి చేత ఏకనాలు కాకుండా ఒకప్పుడు ఆయన కొంచెం అధ్యయనం చేసి బాబా గారు జోక్ ఎలా చెప్తున్నాడు, ఈ సాటైకి ఎలా చెప్తున్నారంటే అప్పుడు ఆయన చరిత్రలో ఉంది. శ్యామా ఇంటికి వెళ్ళమని, శ్యామా ఇంటికి దక్షిణ పట్టమంటారు. దక్షిణ ఏమీ లేదు, నా నమస్కారాలు చెప్తూ ఈ దగ్గర రావడం, బాబా గారు చెప్పడం, ఇది నవ్వడం, ఇవన్నీ కూడా అప్పుడు ధ్యానోదయం ధ్యానాధిపతి. తర్వాత పివి దేవి చేత ధ్యానేశం చదివించారండి. హెచ్ ఠాకూర్ చేత విచార సాగుతుంది. ఇలా ఇద్దరి చేత ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇది చదివారు. తర్వాత దీక్షిత్ ఉన్నాడు. దీక్షిత్ మీకు తెలుసు, దీక్షిత్ వాడ. దీక్షిత్ 4 ఏళ్ళ అమ్మాయి అండి. బొంబేలో ఉంటాడు. యాక్చువల్గా ఆయన నాసిక్ నుంచి అటు బాంబే రిటైర్మెంట్స్ మంచి పేరున్న లాయరు. అయితే వాళ్ళ అమ్మాయి హీరో మీద తీసుకుంటే పడిపోతుంది. బాబా గారు అదృష్టంతో అమ్మాయిని రక్షించాడండి. తర్వాత ఇదే అమ్మాయి షిరిడి వచ్చినప్పుడు అమ్మాయి పేరు పవిత్ర పేరు చనిపోతుందండి. చనిపోతున్నప్పుడు దీక్షిత్ వస్తే బాబా దగ్గరికి వస్తాడు. బాబా దగ్గరికి వచ్చినప్పుడు అంతకుముందు బాబా గారు శ్యామపాత్ర కూడా ఇంకా అమ్మాయి చనిపోలేదురా అని అడుగుతాడు. చనిపోలేదంటే శ్యామత అనే ఇంకా చనిపోతుందిరా అని చెప్తాడు. తర్వాత రోజు ఈ అమ్మాయి శరీరం చనిపోతుంది. బాబా గారి దగ్గరికి వచ్చినప్పుడు బాబా గారు ఈలోపు బాబా రామాయణం తెప్పిస్తాడు. బాబా రామాయణంలో ఒక పేజీ తీసి చదవరా అంటారు. అక్కడ ఏముందండి బాబా రామాయణంలో? ఆ పేజీలో ఏముంది? వాలి చెప్పుతాడు కదండి. వాలి చెప్పుకుంటే బాగా కారం వచ్చి ఏడుస్తుంది. అప్పుడు ఇక్కడ రాముడు ఆవిడికి ఈ తత్వం గురించి అంటే చంద్రమండలాల గురించి ఒక తత్వాన్ని వివరిస్తారన్నమాట. అదే చదవమని దీక్షిత్ అంటే ఏది చావు పుట్టింది, ఎక్కడ పుట్టావు, ఎక్కడ తెలియదు, నా తల్లి నాకు తెలియదురా, ఏది కన్నానని నా తల్లి ఆనందపడుతుంది, నా తల్లి ఎవరు, నేనెవరు, నా దేహాన్ని నేను ఎప్పుడో వదిలిపెట్టేశాను, పరిత్వాగం అంటే నా గురువు నా శరీరాన్ని ఎప్పుడో వదిలిపెట్టేశాడు, ఏమిట్రా మాయ ఇది అప్పు తెచ్చుకున్న శరీరంలో మంచి భూతాలతో నేను ఇంటికి నీ శరీరం మీద నీకు రోజు ఎందుకురా అని చెప్తాడు అనమాట. అక్కడే బాబా రామాయణంలో ఇది తారటి చెప్తారు అన్నమాట. ఈ తత్వాన్ని చెప్తారు. చాలా మందికి తెలియదు. అది అంటే నేను చెప్పిందంటే బాబా గారు హిందుత్వాన్ని చెప్పారు. ఒక్కొక్కరి చేత ఒక గ్రంథాన్ని చదివించారని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. అలాగే అబ్దుల్ బాబా చేత కూడా చదివించేవాడు, తప్పులుంటే చదివించేవాడు, కర్మాన్ని కూడా పట్టింపజేసేవాడు అనమాట. అట్లాగే ఆయన మతాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. అబ్దుల్ ఒకసారి ఒక కురవాడిని తీసుకొచ్చి నేను మతం మార్చానంటే వారి కురవాడు చెత్త మీద కొట్టాడు. ఎందుకంటే నీ తండ్రిని మార్చుకుంటావా, మతం మార్చుకోవద్దురా, నీ తలగని మార్చుకుంటావా అన్నాను. ఒక ముస్లిం మతం ఉమ్మేస్తాడు వేస్తే బాబా చెప్తారు అంటే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ముస్లింస్ వారికి వారి భోజనం మీద పెట్టారు, హిందువులు అంటే 2 మతాన్ని కూడా చక్కగా ఆయన సమర్థవంతంగా ఆయన చేశారు. కబీర్ గారు కూడా రాము అని ఎందుకు ఇంతమంది గొప్పవాళ్ళు మనకి ఈ విధంగా తత్వ ప్రచారం చేస్తే ఎందుకు దౌర్భాగ్యం అని నాకు అర్థం కావట్లేదు. వాటిలాగా అన్నాడు, ఇలాగ అన్నాడు. ఎందుకంటే బాబా గారిని ఆదర్శం తీసుకుంటే మనకి ఈ గొడవలు ఏమి ఉండవండి. అది నేను చెప్పేది. ఇప్పుడు చాలా మందిని ఫస్ట్ వరల్డ్ వాళ్ళు మొదటి ప్రపంచంలో జహాంగీర్ అతన్ని కాపాడారు బాబా దగ్గర. ఫస్ట్ వరల్డ్ వాళ్ళు ఈ యొక్క కేవలం తప్పులని కపట్టే గారితో చెప్పారు అనమాట బాబా గారు. ఈ విధంగా అంటే తను ఒక శిల్పినే కాపాడలేదండి, ఒక ప్రపంచాన్ని కూడా కాపాడుకుంటూ
ఆయన చెప్పారు. సత్యసాయి బాబా కూడా ఒక ప్రసంగంలో చెప్పారు, మన పాకిస్తాన్ చదువుతున్నప్పుడు ఈ యుద్ధ తీవ్రత ఉండదురా తగ్గుతుందని సత్యసాయి బాబా శిష్యులతో చెప్తారు. అంటే ఈ విధంగా ఈ మహానుభావులందరూ ప్రపంచాన్ని గురించి, ప్రపంచ మానవాళి గురించి, శాంతి గురించి ఆలోచించాలని చెప్పడమే చెప్పారు. అంటే మరి మరి చంద్రబాబు చెప్తారు కదా, సత్యతి పడిపోతారు అని భగవద్గీతని చక్కగా వివరించారు. అంటే గురువుకి ఎలాగా మనం చేసుకోవాలని భగవద్గీతలో ఆయన చక్కగా చెప్పారు. పరిప్రశ్న గురించి చక్కగా చెప్పారు. పరిప్రశ్న నిలగాలి కానీ గురువుని వినమ్రంగా అడగాలి. మనసులో అహంకారం ఉండకూడదు. ఏమి అంటే ఒక జీరో బయట ఒక ఏమీ లేకపోవడం, నాకు ఎలా బతకాలంటే ఇంత నిర్వహంగా కూడా మనం మనసులో పెట్టుకొని చక్కగా అడగాలి. ఏమి తిరిగి అజ్ఞానిగా అడగాలని చెప్తారు బాబా. ఎంత చక్కటి విశ్లేషణ అనేది. మరి ముస్లిం అయితే భగవద్గీత ఏం చెప్పారండి, మరి హిందీ అయితే అక్కడ కొనాలని చెప్పారండి. అంటే అక్కడ కొద్దిగా చావకుంటారు, రెండు ఒకటే, ఈ రెండు నా కళ్ళు అని అని చెప్పడమే అన్నట్టు. ఈ సూఫీ సిద్ధాంతం అయిపోయింది. సూఫీ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ కొట్లాట్లు అవి ఉండవండి. తర్వాత దీని ఎవరు మన దాస్కర్ మహారాజుకి ఏం చెప్తారు, ఆయన ఈ ఉపనిషత్ సారాంశం తెలియదు ఏంటంటే ఈశోపనిషత్తు తెలియదంటే నువ్వు బాంబే విలేపార్లలో ప్లేస్ బాంబేలో నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ యొక్క తత్వం నీకు అర్థమవుతుందని అంటాడు. ఆయన దీక్షిత్ ఇంట్లో దిగుతాడు. ఆ దీక్షిత్ ఇంట్లో పరిపీలు చూస్తున్నాడు. చిరిగిపోయిన బట్టలు వేసుకొని చాలా ఆనందంగా ఉంది. చిరిగిపోయి బట్టలని బాధపడేది చాలా ఆనందంగా దీక్ష చేసుకుని పడుతుంది. దీక్షిత్ ఒక ఫ్రెండ్ వస్తే సహాయపడి ఉంది. ఆయనతో చెప్తాడు అమ్మాయికి బట్టలు పట్టాడు. మరుసటి రోజు ఆ బట్టలు పట్టుకొస్తాడు కదా, ఈ అమ్మాయి కూడా కొత్త బట్టలు వేసుకున్నా చిరిగిపోయిన బట్టలు ఎంత ఆనందంగా ఉందో అంతే ఆనందంతో ఈ అమ్మాయి విద్య చేసాగింది. అంటే చెప్తే అంటే సమత్వ స్థితిని ఆమె సాధించింది. అంటే అప్పుడు అదే ఆనందం ఉంది, ఇప్పుడు అదే ఆనందం ఉంది. తర్వాత రోజు కూడా బట్టలు మట్టి పెట్టుకొని చిరిగిపోయిన బట్టలతో బట్టి కలిపి అదే ఆనందంతో ఆ పాటలు పాడసాగింది. ఇది యొక్క ఈ సారాంశం అప్పుడు బాబా గారి సాదృశ్యుడు కూడా దీనికి అందజేశారండి. చూడండి ఎంత చెప్పగా బాబా గారు ఎదురు చిన్న మాటలతోనే సాదృశ్యుడు అక్కడ పందిరి చూపించారు. ఇక్కడ ఈ పనిపిల్ల చూపులో చక్కగా స్వాదోహంగా వివరించారండి. అంటే సమత్వం సాధించాడు అనమాట. అంటే ఈ యొక్క శక్తి సామర్థ్యం మనకు అందుతుంది. ఎవరికైతే అతీతమైన శక్తులు ఉంటాయో వారిని మనం భగవంతుడని పిలుస్తాము. వారికి అతీత శక్తులు ఉన్నాయి. అందువల్ల భూమి మీద అవతారం ఉద్దేశం ఏంటి, ఆధ్యాత్మికంగా బలహీనమైన వారిని ఆనందకరమైన శాంతియుతమైన జీవితం వైపు తీసుకువెళ్ళడం, నడిపించడం అని వారి యొక్క అవతార విశేషం. భక్తులు తన వైపు 10 అడుగులు వేస్తే తన ముందుకు వస్తామని చెప్పాడు. మనం ఆయన వైపు అడుగులు వెలిగిపోయినా వస్తారండి. ఎందుకంటే ఎక్కడో టెంపల్స్ని పిల్ల పడిపోతే ఆయన చక్కగా అందుకున్నాడు, మంటలో తీశాడు కదండి. ఆ విధంగా ఆయన మన ఆదుకుంటాడు. నా భక్తుడు ఎక్కడన్నా 1000 కోసం దూరం ఉన్న పిచ్చికని కాలు దారం కట్టినట్టుగా లాగి తీసుకొస్తానని చెప్పారు. ఆ విధంగానే మనల్ని రక్షిస్తాం. ఇంతమంది మనం ఇచ్చే ఉన్నామంటే మన బాబా భక్తులు గత జన్మలోనే ఆయనతున్నాం, ఈ జన్మలోనూ ఉంటాం, మరి జన్మలోనూ కూడా ఆయనతోనే ఉండాలని మనం బాబా గారు అనుకుంటాం. ఇప్పుడు భక్తులు బాబా యొక్క అతీతమైన శక్తిని అనుభవిస్తాడు, చెవి చేస్తాడు. అటువంటి వాడు భక్తితో ప్రేమతో పులకరించిపోతాడు. నాది అనే భావనకు ఆనంద భాషకాలు వస్తాయి. చూడండి, నాకు తెలిసిందే వేదం అనుకుంటే మూర్ఖత్వం. అది ఏది నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం. ప్రతివాడికి తెలియదు అనుకుంటే అది అమాయకత్వం. ఇతరుల నమ్మకాన్ని గౌరవించుకుంటే అది అమానుషత్వం. తెలిసింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం. అందరి భావాలను అర్థం చేసుకుని అది మనిషి తత్వం. అందరి విశ్వాసాలకు విలువలు ఇవ్వడమే మానవత్వం అని బాబా గారు ఎవరితో చెప్పారు, చెప్పారు. ఒక్క పేరున్న రాయలు అక్కడ కౌన్సిల్లో కూడా మెంబర్ అండి. బాబా గారు చనిపోయిన తర్వాత ప్రజాదరణ తక్కువైంది. ఈ మహానుభావుడు 1836లో అక్కడికి వెళ్ళి భక్తులు అనుభవాన్ని సేకరించి మైలాపూర్లో షిరిడి సాయిబాబా గుడి కట్టించి ప్రచారం చేశాడు. ప్రతి ఇంటికి ప్రచారం చేశాడు. ఎట్లా చేశాడు, న్యూస్ పేపర్లో ఎన్నో పుస్తకాలు బాబా గారు రాశారు. అలాగే బాపట్ల హనుమంతరావు గారి చేత తెలుగులో రాయించారండి ఈయన. అట్లాగే ఈ చేత ఇన్స్పైర్ పొందిన వారిలో చాలామంది బెహరావారు కానీ, ఇట్లాగా ఇద్దరు ముగ్గురు వెంకటేశ్వర గారు కానీ, ఇట్లా చాలామంది వారి యొక్క స్ఫూర్తిని పొంది షిరిడి వెళ్ళడం జరిగిందండి. ఈ విధంగా అంటే అప్పట్లో ఈ నరసింహస్వామి వల్ల చాలామంది ఇంటర్నేషనల్ కూడా కొన్ని బుక్స్లో ఇది రాయడం జరిగిందండి. అంటే
ఆర్మీ వెంకటేశ్వర అంతా కూడా ఈయన ఇన్స్పిరేషన్ తెలియదు. నేను చెప్పేది ఏంటంటే ఈయన ఇన్స్పిరేషన్ అలాంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందులో అన్ని గుళ్ళు వచ్చినాయంటే ఇటు వెంకటాపురంలో మొదటి గుడి మదనపల్లిలో కానీ గూడూరులో కానీ వెంకటాపురంలో కానీ ఇట్లా ఇన్ని గుళ్ళు వచ్చినాయంటే దానికి మూల కారణం మన నరసింహస్వామి. అటు విశాఖపట్నంలో కూడా ప్రచారం చేశారండి. సో ఇట్లాగా చోట్ల తిరిగారు. అంటే మచిలీపట్నంలో కూడా గుడి వచ్చింది. అంటే చాలా చాలా గుడి అప్పటి నేటివ్ పార్టీస్లోనే ఇన్ని గుళ్ళు వచ్చినట్టు కారణం బి నరసింహస్వామి. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఆ బాబా గారి తత్వ ప్రచారానికి ఆయన జీవితాన్ని ఎంపిక చేశారండి. తన ఆస్తిని అంతా రాసేశారు గవర్నమెంట్కి. తన మైలాపూర్ దేవస్థానం కూడా తన సొంత డబ్బులతో కట్టాడండి. ఆయన శిశురాలు శ్యామలని ఆవిడ అడుగుతుంది, స్వామి గణపతి ఈశ్వరుడు ఇంతమంది దేవతగా ఉన్నారు కదా, ఇంతమంది ఎందుకు నేను బాబానే ప్రార్థించవచ్చు కదా అంటుంది. అప్పుడు అడుగుతుంది, నేను నరసింహస్వామి అమ్మ బడి పని చేస్తాయి, చేతి పని చేస్తాయి, నా శరీరం గుడిగా పని చేస్తుంది, ఇవన్నీ కలిపి నరసింహమూర్తి అదే సాయి అమ్మ అంటాడు. అర్థమైందండి. ఎన్ని దేవతా స్వరూపులు కలిపితే సాయి. మనకి గీతలో శ్రీకృష్ణ భగవాన్ అంటాడు, చిన్న చిన్న దేవతలు ప్రార్థించడానికి చిన్న ఫలితాలు వస్తాయి, అదే పెద్ద దేవత చేస్తే దాన్ని చేరుకుంటావు, చివరగా చేరేది నన్నే, అంతిమ ఫలితాన్ని అందుతావు, చివరికి స్వర్గాన్ని అలాగే మన బాబా గారు చెప్తే పూజిస్తే సర్వదేవతా స్వరూపుడైన మనకి అది సాదృశ్యంగా కూడా చూపించేవాడు. ఇది అటు పాండురంగ దర్శనం చేశారు, కొంతమంది భక్తుడు కానీ కొంత వినాయకుడు కూడా చేశారు మన బాబా. అంటే నరసింహస్వామి గారి మాటలు 1936 ఎంతో కృషి చేశారు. అప్పటి వరకు అనగానైనా ప్రచారం ఒక్కసారి ఉమ్మితిగా లేచి ఎంతో మంది భక్తులు దేశీ విదేశీ భక్తులు కూడా షిరిడి రావాల్సిన మరి అలాగే సద్దర్ ఆస్బాబ్ కూడా రమణ మహర్షి ఆశీస్సుతో ఈ యొక్క నరసింహస్వామి యొక్క ప్రేమతో వెళ్ళి షిరిడి బాబా మీద సద్దర్ ఆస్బాబ్ బుక్ రాశారండి. మొదట్లో నేను ఒక ముస్లిం ఫకీర్ ప్రార్థిస్తున్నాడని చాలా మంది ప్రసారం చేశారు ఎవరు నరసింహస్వామిని. కానీ అది తట్టుకుని ఆయన నిలబడి తత్వ ప్రచారం ముందుకు తీసుకెళ్ళారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో సాయిబాబా వెలిసే ఆయనే కాదు, ఎప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఎప్పుడు ఉండాల్సింది గురుకృప మాత్రమే. కృప కలిగింది అనడానికి గుర్తు సూర్యకాంతి పడి అప్పుడు వికసించినట్లు మన హృదయం వికసితమవుతుంది. అనగా విశాల దృక్పథం గోచరానికి వస్తుంది. అది ఒక అద్భుతమైన మానసిక దృష్టి. అది సమస్త ప్రపంచాన్ని తనదానిగా చేసుకొని మన వ్యక్తిత్వాన్ని, గమ్యాన్ని, హృదయ స్పందనం మార్గాన్ని అనుసరించి మలుచుకుంటుంది. దయగలిగిన హృదయం తన దడిగేరిన వారందరికీ ఆనందపు దినలు సరఫరా చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి వారు తమ హృదయసీమను ఆధ్యాత్మిక జీవిత క్షేత్రాలుగా సత్యాన్ని ప్రేమను పండించే విధంగా తయారు చేసుకొని తత్సంబంధమైన మాటలతో చేతులతో ప్రభావంతో కావాల్సి ఉంటుందని నరసింహస్వామి చెప్పినప్పుడు ఆయన అన్నాడు, సాయి ప్రేమతో నేను చెప్తాడు, నాకుగా నేను లేను. చూడండి, నరసింహస్వామి వాడు నేను లేను, అంతా సాయి. నేను ఎప్పుడైతే చెప్పాను కదా, సముద్రంలో ఎప్పుడు కలిసినప్పుడు కానీ ఏడన్నా పంచదారికి కలిసినప్పుడు కానీ మనకి విడదీయలేవు కదా, అట్లాగే ఆయన సాయి తత్వంలో ఎప్పుడు కలిసి ఉంటే నరసింహస్వామి అనే వ్యక్తి లేడు. రెండోది సాయియే. నాలో సాయి చూడండి చెప్పాడు. నేను ఎప్పుడైతే ఆయన లీనమైపోయానో ఇక్కడ ఈ మనిషి లేదు, ఇది ఒక కట్టి మాత్రమే, ఇది ఒక ఆధ్యాత్మిక శరీరం మాత్రమే, ఈ కట్టి కాలిపోయేది, కానీ సాయి మాత్రం నిత్యము అనిత్యము ఆయనే అని ఆయన చెప్పాడండి. ఏంటి నేను ఆయనకి సంపూర్ణంగా శరణాగతుడయ్యాను అని అన్నారన్నమాట. ఈ నానాచంద్రుడికి అల్లుడు చనిపోతే ఆ పిల్ల కూడా చనిపోతుంది. అప్పుడు బాధతో చంద్రకర్ బాబా దగ్గరికి వచ్చి బాధపడ్డాడు. ఏంటో నీకు వ్యాధిని టికెట్ కలుగుతుంది, నువ్వు ఇంత అజ్ఞానంతో మాట్లాడుతున్నావు ఏంట్రా, ఈ పంచతత్వాల్లో ఉన్న ఈ యొక్క దీన్ని ఈ యొక్క శరీరాన్ని వద్దు తీసుకున్నావురా, ఎప్పుడో ఒకప్పుడు అందరూ వెళ్ళిపోవాల్సిందే అని ఈ యొక్క విజయంతో పేరు పెట్టాలని సంపాదించి వెనక్కి తిరిగి చూడకు, ఒక జీపుతో నీ ప్రయత్నం చేయి, నీ లక్ష్యాన్ని చేరుకో, నీకు ఏదైనా పనులు బాధ్యతలు అప్పగించేటంటే అది పూర్వకంగా చెయ్యి. ఈ శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. మన శరీరం నిజానికి ఈ పంచభూతాలతో వీలైతే శరీరానికి మూలమైనట్లే
ఏదైతే శరీరానికి మూలమైందో అది ఈ ప్రకృతిని అప్పు తెచ్చుకున్నవే, ఈ ప్రకృతి నుంచి అయితే ఈ ప్రపంచ బోధాలతో కలిసిపోతుంది. ఇది నిశ్చయము. జీవితం యొక్క అప్పును ఒక రోజు తీసివేయవలసినది. ఎందుకంటే శరీర నిర్మాణానికి ఈ ప్రకృతిని తీసుకున్న అప్పులు ఎప్పుడో ఒకప్పుడు తీసివేయాల్సిందే. ఈ శరీరం గాలిలో కలిసిపోతుంది, శక్తి అగ్నిలో కలిసిపోతుంది. ఈ పంచభూతాలు ఈ శరీరం నుండి ఒకదాని తర్వాత ఒకటి వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి ప్రకృతితో కలిసిపోతాయి. ఈ శరీరానికి సంబంధించిన సత్యము. అందువల్ల చావు గురించి బాధపడ్డరు, దుఃఖించడం, విచారించుట అనవసరం. చివరిగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఉద్ధవ గీతలో సూక్తిని మానేస్తానండి. ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడు అని ఏమంటే క్రమవిటో భస్మ సంగీత అంటే క్రమవిటో భస్మ సంగీత. దీని అర్థం ఏంటంటే జంతువులు దేహమును భక్షింపగా నా దేహభాగము ఆ జంతువులలో మలముగా మారుతుంది. ఈ విషయము నీకు తెలియదు. కావున ఇటు దేహమందు ఎంతయు ఆసక్తి రుచరాదు. ఇటు జ్ఞానం కలిగినందున నేను దేహమందుండి దాని ఎందుకు ఆసక్తి లేక అసంగుడనై ఆత్మానందమున వీటిని వివరించుతున్నానని శ్రీకృష్ణ భగవానుడు వారు. అందువల్ల అంటే నాకు అవకాశం ఎక్కువ సమయం తీసుకుంటే